Welcome to SSV online classes. Myself Ganesh sir, State Faculty of Arithmetic and Reasoning. మనము 10th క్లాస్లో మనకు మ్యాథ్స్ సెమిస్టర్ 1లో కానీ సెమిస్టర్ 2లో రెండిట్లో కలిపి మనకి 14 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. అందులో సెమిస్టర్ 1లో మనకు 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఆ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఫస్ట్ మోడల్ చూద్దాం. మోడల్ నెంబర్ 1. మనకి మోడల్ నెంబర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగిందంటే 30th టర్మ్ ఆఫ్ ది ఏపీ 10,7,4 ఈస్ అంటే ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చనే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మనకి మీరు 10th క్లాస్లో ఈ ముందు గైడ్లో కానీ మీరు ఎక్కడైనా చేయడం ఓన్లీ ఫార్ములా బేస్లో చేసింటారు. ఆ ఫార్ములా ఏం వాడతారంటే మీరు ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి యూజ్ చేస్తాం. మనం ఇక్కడ ఫార్ములా అనేది మనం ఎక్కడ వాడమండి, ఏ క్వశ్చన్లోనూ ఫార్ములా అనేది తీసుకోము. మనం ఫార్ములా యూజ్ చేయకుండా ఓన్లీ షార్ట్ కట్స్ రూపంలో కూడా వీటి క్వశ్చన్స్ చేయొచ్చండి. ఆ షార్ట్ కట్స్ కూడా ఎంతో టైం 1 మినిటో 2 మినిటో 3 మినిటో కాదండి, 5 to 10 సెకండ్స్ మాత్రమే. ఓన్లీ 5 సెకండ్స్, ఓన్లీ 10 సెకండ్స్ లోపలే ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆ షార్ట్ కట్స్ చెప్పే కంటే ముందే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తానండి. ఆ కాన్సెప్ట్ అనేది మనకు మొత్తం ఎంటైర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఒక 40 to 50% అనేది యూజ్ అవుతుంది. ఆ చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. 1, 2, 3 మనకి ఎన్ని నెంబర్స్ కనపడుతున్నాయి? మనకు 3 నెంబర్స్ కనపడుతున్నాయి. అదే గ్యాప్స్ అయితే 2 గ్యాప్సే కనపడుతున్నాయి. అంటే నెంబర్స్ ఏమో 3 ఉన్నాయి, గ్యాప్స్ ఏమో మనకి 2నే ఉన్నాయి. అంటే గ్యాప్స్ ఎన్నైతే ఉంటాయో దానికి 1 యాడ్ చేస్తే నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ ఎన్నైతే ఉంటాయో దానికి 1 మైనస్ చేస్తేనేమో గ్యాప్స్ వస్తాయి. నెక్స్ట్ చూద్దాం ఇంకొకటి 2, 4, 6, 8 మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 4 ఉన్నాయి. అదే గ్యాప్స్ అయితే మనకి ఎన్ని ఉంటాయి? 3నే ఉన్నాయి చూడండి. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ నుంచి 1 మైనస్ చేస్తేనేమో గ్యాప్స్ వస్తాయి, గ్యాప్స్ నుంచి 1 ప్లస్ చేస్తేనేమో మనకి ఏమొస్తుంది అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి. ఈ చిన్న బేసిక్ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో ఉంటే ఎవరైనా వచ్చి మీ దగ్గర 10 టర్మ్స్ ఉన్నాయి అన్నారనుకోండి, గ్యాప్స్ ఏంటంటే ఏం చెప్తారు? 9 గ్యాప్స్ అని చెప్పాలి. 15 టర్మ్స్ అంటే గ్యాప్స్ ఏంటని చెప్పాలి? 14 అని చెప్పాలి. ఎవరైనా వచ్చి 19 గ్యాప్స్ ఉన్నాయంటే టర్మ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాలి? దానికి 1 యాడ్ చేసి ఎన్ని ఉంటాయి టర్మ్స్? నెంబర్ ఆఫ్ టర్మ్స్ 20 టర్మ్స్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్నైతే ఉంటాయో దానికన్నా 1 తక్కువ ఉంటుంది గ్యాప్. గ్యాప్స్ ఎన్నైతే ఉంటాయో దానికన్నా 1 ఎక్కువ ఉంటుంది నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే డన్. దీన్ని చూద్దాం, షార్ట్ కట్ ఇప్పుడు యూజ్ చేద్దాం. చూడండి, మనకు సిరీస్ ఏమిచ్చాడు? 10, 7, 4 అండ్ సోన్. ఎన్నో టర్మ్ అంట మనకి ఇచ్చింది? 30th టర్మ్ కనుక్కోమంటున్నాడు. మనకు 30th టర్మ్ కనుక్కోమంటున్నాడు అంటే ఆ సిరీస్లో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 30 నెంబర్స్ ఉన్నాయి. 30 నెంబర్స్ ఉన్నాయంటే ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? 29 గ్యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూని మనం ఇంటూ చేయాలి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత ఉంది మనకి? -3 అంటే మనము -3ని నెంబర్ ఆఫ్ గ్యాప్స్కి ఇంటూ చేయాలి. 29 ఇంటూ -3 ఎంత వస్తుంది మనకి? -87. గ్యాప్స్ని ఎన్నైతే గ్యాప్స్ ఉన్నాయో ఒక్కొక్క గ్యాప్ వాల్యూని ఇంటూ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి ఆల్వేస్ మనం ఏం యాడ్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ని యాడ్ చేయాలి. మనం ఏం యాడ్ చేయాలి? ఫస్ట్ టర్మ్ని యాడ్ చేయాలి. మనకు ఫస్ట్ టర్మ్ ఏముంది ఇక్కడ? ఇచ్చిన సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి? 10 ఉంది. ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి? +10 ఉంది. -87 + 7 మనకు +10 అంటే మనకి ఎంత వస్తుంది? -77 వస్తుంది. మళ్ళీ చెప్తున్నా వినండి, -77 మనకు ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ సి ఉంది. మనకి ఇచ్చిన సిరీస్ ఏమంటే 10, 7, 4 మనకి ఎన్నో టర్మ్ కనుక్కోమంటున్నాడు? 30th టర్మ్ కనుక్కోమంటున్నాడు. అంటే ఆ సిరీస్లో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 30 టర్మ్స్ ఉన్నాయి. 30 టర్మ్స్ ఉంటే మనకి గ్యాప్స్ ఎన్ని ఉంటాయి?
29 గ్యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అంటే A2 మైనస్ A1 అని వాడతాం కదా మనము. 7 మైనస్ 10 చేస్తే మనకి -3నే కదా వచ్చేది. ఓకేనా, మనకి 29 గ్యాప్స్కి ఇంటూ -3 చేస్తే మనకి ఏమొస్తుంది, -87 వచ్చింది. -87కి ఆల్వేస్ ఆ సిరీస్లో ఉన్న ఏ టర్మ్ యాడ్ చేయాలంటే ఫస్ట్ టర్మ్ యాడ్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది మనకి, 10 ఉంది. 10 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, -77 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ద 15th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ -10 -5 0 5. ఈ క్వశ్చన్ వచ్చేసి పాలిసెట్ 2022లో ఇవ్వడం జరిగిందండి. పాలిసెట్ 2022లో ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ మోడల్లోనే క్వశ్చన్ పడింది చూసుకోండి. మనం రాసిన ఈ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో 2015 నుంచి క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ యాడ్ చేయడం జరిగింది. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కూడా అన్నీ మెన్షన్ చేయడం జరిగిందండి. మోడల్ వైజ్ ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్ మోడల్ టు హై లెవెల్ మోడల్ అనమాట. అంటే మోడల్ వైజ్ బేసిక్ నుంచి ఇట్లా హైకి పెంచుకుంటా పోవడం జరిగిందండి. ఒక్కొక్క చాప్టర్లో దాదాపు అంటే 30 to 50 మోడల్స్ ఉంటాయండి. ఓకే డన్. అందులో భాగంగానే చూద్దాం ఇక్కడ సెకండ్ క్వశ్చన్. ద 15th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ -10 -5 0, 5 చూద్దాం. మనము -10 -5 0 5 సిరీస్ ఇచ్చి ఏమి ఇచ్చాడండి మనకి 15th టర్మ్ కనుక్కోమంటున్నాడు. 15th టర్మ్ అంటే ఆ సిరీస్లో మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 15 టర్మ్స్ ఉంటాయి. 15 టర్మ్స్ అంటే ఎన్ని గ్యాప్స్ వస్తాయి, 14 గ్యాప్స్ వస్తాయి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత, A2 మైనస్ A1 అంటే మనకి +5 ఏనా. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత, +5. 14 5 ఎంత మనకి +70. నేను అక్కడ వచ్చిన ఆన్సర్కి ఏం యాడ్ చేయమంటున్నా, ఆల్వేస్ ఫస్ట్ టర్మ్ యాడ్ చేయమంటున్నా. ఆల్వేస్ మనకి ఏం యాడ్ చేయాలి, ఫస్ట్ టర్మ్ యాడ్ చేయాలి. -10 70 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మనకి -10. 70లో 10 పోతే ఎంత మనకి 60. 60 ఎక్కడ ఉంది ఆన్సర్, ఆప్షన్ నెంబర్ బి. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే మోడల్లోనే మనకి రీసెంట్గా పాలిసెట్ 2025లో కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. మోడల్ నెంబర్ 1లోనే ఏమిచ్చాడు మనకి, 10th టర్మ్ ఆఫ్ ది ఏపీ 1, -1, -3, -5 ఇచ్చాడు. ఫస్ట్ మనం సిరీస్ రాసుకుందాం. 1, -1, -3, -5 అండ్ సో ఎన్నో టర్మ్ ఇచ్చాడు, 10th టర్మ్ ఇచ్చాడు. అంటే ఆ సిరీస్లో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 10 టర్మ్స్ ఉన్నాయి. 10 టర్మ్స్ ఉంటే మనకి గ్యాప్స్ ఎన్ని ఉంటాయి, 9 గ్యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత అంటే A2 మైనస్ A1 అంటే మనకి ఏమొస్తుంది, -2 వస్తుంది. గ్యాప్ వాల్యూని ఎత్తుకొచ్చి ఇక్కడ ఇంటూ చేయాలి. 9 ఇంటూ -2 ఎంత మనకి -18. -18కి ఆల్వేస్ మనం ఏం యాడ్ చేయాలి, ఫస్ట్ టర్మ్ యాడ్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి +1. -18 +1 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది, -17. -17 ఎక్కడుంది మనకి, ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. చూడండి, ఎక్కడైనా కానీ ఫార్ములా యూజ్ చేస్తున్నామా, ఫార్ములా యూజ్ చేయకుండా జస్ట్ 5 to 10 seconds కూడా పట్టదండి మనకు ఆన్సర్ చేయడానికి. వితౌట్ పెన్ను పేపర్ కూడా చేయొచ్చండి ప్రాక్టీస్ చేస్తే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోడల్ నెంబర్ 2 4th క్వశ్చన్. విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 3, 8, 13, 18 అండ్ సో ఈ 78. మనము మోడల్ నెంబర్ 1లో అయితే లాస్ట్ 10th టర్మ్ అనో 20th టర్మ్ అనో 50th టర్మ్ అనో అని మనకు అనుకుంటాం. ఈ సిరీస్లో ఏమంటే వాడే ఇచ్చేసాడు సిరీస్, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ వరకు అన్నీ ఇచ్చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. దీనికి కూడా ఫార్ములా బేస్లో an = a + n - 1 × dనే వాడతారు. మనం ఫార్ములా ఎక్కడ యూజ్ చేయము, ఓన్లీ షార్ట్ కట్ ఏ విధంగా వాడతాం చూద్దాం. మనము ఫస్ట్ సిరీస్ రాసుకుందాం. 3, 8, 13, 18 అండ్ సో 78. మనము లాస్ట్ టర్మ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఏం తీసుకోవాలంటే లాస్ట్ టర్మ్ తీసుకోవాలి. లాస్ట్ టర్మ్ రాస్తున్నాను సపరేట్గా. లాస్ట్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని మైనస్ చేయాలి. ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్ని మైనస్ చేయాలి. ఫస్ట్ టర్మ్ని మైనస్ చేస్తే మనకి 78లో -3 చేస్తే ఎంత వస్తుంది మనకి
75 వస్తుంది. ఆ 75ని గ్యాప్తో డివైడ్ బై చేయాలి. గ్యాప్తో డివైడ్ బై చేయాలి. గ్యాప్ అంటే నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఎంత గ్యాప్ మనకి 5. ఎంత గ్యాప్? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి అన్ని నెంబర్స్కి గ్యాప్ సేమ్ ఉంటుంది. 5 గ్యాప్ ఎంత మనకి? 5. అక్కడ వచ్చిన దాన్ని గ్యాప్తో డివైడ్ బై చేయాలి. గ్యాప్తో 5 గ్యాప్. 5 టేబుల్లో మనకి 75 ఎన్ని టైమ్స్, హౌ మెనీ టైమ్స్ కట్ అవుతుంది మనకి? 15 5 75. 15 5 75 కాబట్టి మనం గ్యాప్తో డివైడ్ బై చేసినాం కాబట్టి మన ఆన్సర్ కూడా ఏమవుతుందంటే గ్యాపే అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 15 గ్యాప్స్. 15 గ్యాప్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పారు, ఎన్నైతే గ్యాప్స్ ఉంటాయో దానికి 1 యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయని చెప్పి. 15 గ్యాప్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? 16 టర్మ్స్ ఉంటాయి. అంటే ఆ సిరీస్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 16 టర్మ్స్ ఉన్నాయి. ఆన్సర్ ఎక్కడుంది మనకి? ఆప్షన్ నెంబర్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నా చూడండి, సెకండ్ మోడల్ కాబట్టి, కొత్త మోడల్ కాబట్టి ఫస్ట్ లాస్ట్ టర్మ్ తీసుకుంటాం. లాస్ట్ టర్మ్ తీసుకున్నాం, దాన్ని ఫస్ట్ టర్మ్ మైనస్ చేయాలి. దాని నుంచి లాస్ట్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ అనేది మైనస్ చేయాలి. 78 నుంచి ఫస్ట్ టర్మ్ని మైనస్ చేసిన వచ్చిన దాన్ని వాల్యూ ఏదైతే ఉందో దాన్ని గ్యాప్తో డివైడ్ బై చేయాలి. గ్యాప్ ఎంత ఉంది మనకి? 5 ఉంది కాబట్టి 75ని 5తో డివైడ్ బై చేసిన 5తో ఎన్ని టైమ్స్ కట్ అయిందంటే 15 టైమ్స్ కట్ అయింది. కాబట్టి ఈ మనం గ్యాప్తో డివైడ్ బై చేసినాం కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా ఏమవుతుంది? గ్యాపే అవుతుంది. 15 గ్యాప్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 16 టర్మ్స్ ఉంటాయి. అంటే ఆ సిరీస్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 16 టర్మ్స్ ఉన్నాయి. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ది ఏపీ గివెన్ బై 6, 13, 20, and so on 636 ఈస్ ఏపీఆర్జేసీ 2019 క్వశ్చన్ అండి. ఇది ఏపీఆర్జేసీలో 2019లో అడిగాడండి ఈ సెకండ్ మోడల్ని. ఓకే డన్. మనకి ఇంతకుముందే చెప్పాం కదా, ఫస్ట్ సిరీస్ రాసుకుందాం. 6, 13, 20, and so on 636 ఇచ్చాడండి. మనం ఫస్ట్ ఏం చెప్పాను? లాస్ట్ టర్మ్ తీసుకోండి అని చెప్పాను. లాస్ట్ టర్మ్ తీసుకుందాం 636. ఆ లాస్ట్ టర్మ్లో నుంచి ఏ దాన్ని మైనస్ చేయాలని చెప్పాను? ఫస్ట్ టర్మ్ని మైనస్ చేయాలని చెప్పాను. ఫస్ట్ టర్మ్ని మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 630 వస్తుంది. ఈ 630ని నేను దేంతో డివైడ్ బై చేయమన్నా? గ్యాప్తో డివైడ్ బై చేయమన్నా. మన గ్యాప్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. గ్యాప్ ఎంత వస్తుంది మనకి? 7 వస్తుంది. 7తో డివైడ్ బై చేస్తున్నా. ఇది గ్యాప్. 7 టేబుల్లో 63 హౌ మెనీ టైమ్స్? 9 టైమ్స్. కాబట్టి పక్కలో 0 ఉంది. అంటే మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? 90 గ్యాప్స్ వస్తుంది. ఇక్కడ మనకి గ్యాప్స్ 90 గ్యాప్స్ వచ్చాయంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? 91 టర్మ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 91 టర్మ్స్ ఉంటాయి. మనకి ఆన్సర్ ఎక్కడుంది? 91 అనేది ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఎక్కడన్నా కానీ మనం ఫార్ములా కానీ తడబడడం కానీ ఏది లేదండి. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే పెన్ను పేపర్ లేకుండా కూడా నోటి లెక్కలు చెప్పచ్చండి. నేను ఇప్పుడు నోటి లెక్కలు కూడా ఏ విధంగా చేయాలో ఒకసారి చూపిస్తా చూడండి. 636 ఉంది, 6 తీసేస్తున్నా, 630 వస్తుంది. 630 అంటే మనకి కామన్ డిఫరెన్స్ అనేది గ్యాప్ అనేది ఎంత ఉంది? 7 ఉంది. 7 టేబుల్లో 630 90 టైమ్స్ పోతుంది. 90 గ్యాప్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 91 టర్మ్స్ ఉన్నాయి. వితౌట్ పెన్ను పేపర్ 5 to 10 సెకండ్స్ లోపలే చేయొచ్చండి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోడల్ నెంబర్ 3 అండి. మోడల్ నెంబర్ 3 ఇది కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చనే అండి. మనకి మోడల్ నెంబర్ 3లో ఏమి ఇచ్చాడంటే హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 అండి. ఇది టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్లో ఉంటుంది చూసుకోండి. హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3. మనకి ఇక్కడ కూడా ఫార్ములా ఏం వాడతారంటే ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఫార్ములానే వాడతారు. చాలా ఉంటుందండి. ఎగ్జాంపుల్ నెంబర్లో చూడండి, దాదాపు అంటే ఒక 10 స్టెప్స్ దగ్గర ఉంటుంది. మనం దీన్ని కూడా వితౌట్ పెన్ను పేపర్ లేకుండా కూడా చేయొచ్చండి. అది ఏ విధంగా చేయొచ్చో 5 to 10 సెకండ్స్ లోపలే షార్ట్ కట్ ఏ విధంగా చేయొచ్చో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు
హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ అంటున్నాడు. అసలు స్టార్టింగ్ 2 డిజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి నాకు? 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుందో చెప్పండి? 99తో ఎండ్ అవుతుంది. 99తో ఎండ్ అవుతుంది. మనకు దేంతో డివిజిబుల్ కావాలంట? 3తో డివిజిబుల్ కావాలంట. 3తో డివిజిబుల్ కావాలంట. 3తో డివైడ్ బై చేద్దాం. 3 3 జా 9. మనకు రిమైండర్తో పని లేదండి, ఓన్లీ కోషెంట్తోనే పని ఉంటుంది. నెక్స్ట్ దీన్ని కూడా 3తోనే డివైడ్ బై చేద్దాం. 3 3 జా 9. నెక్స్ట్ 9 తెచ్చుకుంటే 3 3 జా 9. మనకు రిమైండర్లతో ఎలాంటి పరిస్థితుల్లోనూ పని ఉండదు, ఓన్లీ కోషియంట్తోనే పని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎన్ని టైమ్స్ పోయిందండి? 33 టైమ్స్ పోయింది. ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయింది? 3 టైమ్స్ పోయింది. అంటే ఇది కోషియంట్ నెంబర్ 1 అనుకుందాం, ఇది కోషియంట్ నెంబర్ 2 అనుకుందాం. మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి Q2 మైనస్ Q1. Q2 మైనస్ Q1. Q2 మైనస్ Q1. 33లో 3 పోతే మన ఫైనల్ ఆన్సర్ ఎంత అండి? 30 నెంబర్స్ పోతాయండి ఓవరాల్గా 3తో. మనకు 30 ఎక్కడుంది ఆన్సర్? ఇక్కడ చూడండి. చూడండి, ఎక్కడన్నా కానీ మనకి టైం ఎక్కువ తీసుకుంటుందేమో ఒకసారి చూడండి. ఎంత ఈజీగా ఉందో చూడండి. పెన్ను పేపర్ లేకుండా కూడా ఏ విధంగా చేయాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు 3తో స్టార్టింగ్ 2 డిజిట్ నెంబర్ ఎంత మనకి? 10. 3తో 10 అనేది హౌ మెనీ టైమ్స్ కట్ అవుతుంది? 9 టైమ్స్ కట్ అవుతుంది. ఓకే డన్. మనకి 3 3 జా 9 కదా, సారీ 3 3 జా 9 కాబట్టి ఎన్నిసార్లు పోతుంది మనకి? 3 టైమ్స్ కట్ అవుతుంది కాబట్టి 3 అక్కడ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 డిజిట్ నెంబర్లో లార్జెస్ట్ నెంబర్ ఎంత మనకి? 99 వస్తుంది. ఈ 3తో 99 హౌ మెనీ టైమ్స్ కట్ అవుతుంది? 33 టైమ్స్ కట్ అవుతుంది. ఇక్కడేమో 3 ఉంది, అక్కడేమో 33 వచ్చింది. 33లో 3 పోతే మనకి ఎంత ఆన్సర్ అండి? 30 ఆన్సర్. డైరెక్ట్ వితౌట్ పెన్ను పేపర్ కూడా చేయొచ్చండి వీటికి ఆన్సర్స్. ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్. మనకి 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7. ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండి, 5.2లో ఉంటుంది ఎక్సర్సైజ్లో. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి పాలీసెట్ 2016లో కూడా అడగడం జరిగిందండి. పాలీసెట్ 2016లో అడిగినాడు, ఆర్డిటీలో కూడా అడిగాడండి, 2022లో అడిగాడు. 2 టైమ్స్ రిపీట్ అయిందండి ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఓన్లీ 5 to 10 సెకండ్స్ లోపల ఏ విధంగా చేయాలో చూద్దాం. మనకి హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ అంటున్నాడు. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? మనకి 100. లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి? ఎక్కడ ఎండ్ అవుతుంది? లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్ మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది? 999తో ఎండ్ అవుతుంది. మనం దేంతో డివిజిబుల్ చేయాలి? 7తో డివిజిబుల్ చేయాలి, రెండింటిని 7తో. ఇప్పుడు 7 1 జా 7, 3 వస్తుంది. నెక్స్ట్ 0 దించుకునే ఛాన్స్ ఉంది కాబట్టి దించుకుందాం. 7 4 జా 28. రిమైండర్ 2 వచ్చిందండి. రిమైండర్ 2తో మనకు పని లేదు, ఎందుకంటే 30లో 28 పోతే 2 వస్తుంది. మనకు రిమైండర్తో పనే లేదు, మనకు ఓన్లీ కావాల్సింది కోషియంట్ నెంబర్ 1. నెక్స్ట్ దీన్ని డివైడ్ బై చేద్దాం. 7 1 జా 7. 9లో 7 పోతే మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. నెక్స్ట్ 9 దించుకుంటున్నాం. 7 4 జా 28, 1 వస్తుంది. తర్వాత 9 దించుకుందాం. 9 దించుకుంటే మనకి 7 2 జా 14, రిమైండర్ 5 వస్తుందండి. రిమైండర్స్తో మనకి ఎలాంటి యూజ్ లేదు, మనకు ఓన్లీ కోషెంట్స్తోనే పని. Q2 ఏమొచ్చింది? 142 వచ్చింది. మన ఆన్సర్ ఏమవుతుంది? Q2 మైనస్ Q1. Q2 మైనస్ Q1 అంటే 142 మైనస్ 14. 142లో నుంచి 14 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 142లో 10 తీసేయండి ఫస్ట్, 132 వస్తుంది. 132లో 4 తీసేయండి, మనకు 128 వస్తుంది. 128 ఎక్కడుంది ఆన్సర్ మనకి? 128 ఆప్షన్ నెంబర్ బిలో ఉందండి. చూడండి ఎంత ఈజీను. ఇది 5 to 10 సెకండ్స్ కూడా, దీనికి కూడా ఎక్కువ టైం పట్టదండి. మీరు ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ప్రతి దానికి ఆన్సర్ చేయొచ్చండి. ఎక్కడ ఫార్ములా అనేది ఏ క్వశ్చన్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ చేయమండి. ఫార్ములా
లేకుండా కూడా ఆన్సర్లు చేయొచ్చు, షార్ట్ కట్స్ మాత్రమే చేయొచ్చు అనేది ప్రతి క్వశ్చన్కి చూపిస్తున్నాను చూడండి. మోడల్ నెంబర్ 4 చూద్దాం. మనం మోడల్ నెంబర్ 4 ఏమి ఇచ్చాడంటే మనకి 8th క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 3, 15, 27, 39 and so on will be 132 more than its 54th term. చాలా చాలా మంచి క్వశ్చన్ అండి, బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది టెక్స్ట్ బుక్లో ఉంది, 5.2లో ఉంది చూడండి. ఓకే డన్. దీనికి ఆన్సర్ ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ మీకు అక్కడ ఏమి ఇచ్చాడు, ఏంది కనుక్కోమంటున్నాడు అనేది మీకు ఒక చిన్న క్లారిటీ తెస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్సో మనము సిరీస్ రాసుకుందాం. సిరీస్ రాసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. 3, 15, 27, 39 అండ్ సో ఆన్ 54th టర్మ్ ఇక్కడ ఉంది. 54th టర్మ్ ఈ 54th టర్మ్కి 132 యాడ్ చేయాలంట. 132 యాడ్ చేస్తే 132 యాడ్ చేస్తే ఇక్కడ ఉండే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఎన్నో నెంబరు అంటున్నాడు సిరీస్లో. నీట్గా చూడండి. మనము ఫస్ట్ మోడల్ చేసాం కదా, ఫస్ట్ మోడల్ ఏం చేసాం, సిరీస్లో మనకి 54th టర్మ్ కనపడుతుందంటే అంటే 54 టర్మ్స్ కనపడుతున్నాయి ప్రజెంట్ మనకి. ఆ 54 టర్మ్స్ కనపడుతున్నాయి అంటే మనకి గ్యాప్స్ ఎన్ని ఉన్నట్లు, 53 గ్యాప్స్ ఉన్నట్లు. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత మనకి, ఇక్కడ 12 ఉంది గ్యాప్ వాల్యూ. ఒక్కొక్క గ్యాప్ వాల్యూ ఎంత మనకి 12. ఇంటూ ఏ విధంగా చేయాలో చెప్తా చూడండి. 12 5 = 60, 600. 12 3 = 36. 600 + 36 ఎంత అవుతుంది మనకి, 636. వచ్చిన నెంబర్కి మనం ఆల్వేస్ ఏం యాడ్ చేస్తా అంటే మీ ఫస్ట్ టర్మ్ యాడ్ చేస్తా అంటే. ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి 3 ఉంది. అంటే మనకి 639 అవుతుంది. ఎన్నో టర్మ్ 639 మనకి, 54th టర్మ్ 639 అవుతుంది. 639 అవుతుంది. దీనికి మనం ఎంత యాడ్ చేయాలి, 132 యాడ్ చేయాలి. 639కి మనము 132 యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 11 7 7 ఇక్కడ మనకి 771 వస్తుంది. 771 వస్తుంది. ఇప్పుడు మనకి సిరీస్లో లాస్ట్ టర్మ్ కూడా తెలుసు, ఫస్ట్ టర్మ్ తెలుసు. మోడల్ నెంబర్ 2 చెప్పాను కదా, మొత్తం సిరీస్ వాడే ఇచ్చేసి హౌ మెనీ టర్మ్స్ అంటాడు. హౌ మెనీ టర్మ్స్ అన్నప్పుడు నేను ఏం చెప్పినా, లాస్ట్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని మైనస్ చేయమని చెప్పినానా. లాస్ట్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని మైనస్ చేస్తున్నా. ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి 3 ఉంది, మైనస్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 768 వస్తుంది. 768 వస్తుంది. ఆ 768ని నేను దేంతో డివైడ్ బై చేయమన్నా, గ్యాప్తో డివైడ్ బై చేయమన్నా. గ్యాప్ ఎంత ఉంది మనకి, 12 ఉంది. 12తో గ్యాప్తో డివైడ్ బై చేస్తున్నా. 12 6 = 72. 72 పోతే 76లో 4 ఉంటుంది. మనకి 4కి 8 దించుకుంటే ఏమొస్తుంది మనకి, 4 పక్కలో 48 అవుతుంది. 48 అనేది 12 4 = 48. అంటే మనకి 64 గ్యాప్స్ వచ్చాయి. 64 గ్యాప్స్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి మనకి, 65 టర్మ్స్ ఉంటాయి. మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి, 65 టర్మ్స్ ఉన్నాయి. 65 ఎక్కడుంది మనకి ఆన్సర్, ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. చూడండి మనము ఈ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ చేయడానికి మనము మోడల్ నెంబర్ 1ని యూజ్ చేస్తున్నాం, మోడల్ నెంబర్ 2ను కూడా యూజ్ చేస్తున్నాం. మోడల్ నెంబర్ 1 అనేది మనకి ఇక్కడ 54th టర్మ్ తెలియదు కాబట్టి మోడల్ నెంబర్ 1ను వాడుతున్నాం. 639 వచ్చింది. 639 కన్నా 132 ఎక్కువ ఉందన్నాడు. ఆ 132ని యాడ్ చేసిన తర్వాత 771 వచ్చింది. అంటే ఆ సిరీస్ మొత్తం మనకు తెలిసిపోయింది. అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మన దగ్గర ఉంటే హౌ మెనీ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయని ఎలా కనిపెడతామంటే, లాస్ట్ టర్మ్లో నుంచి మనం ఏం తీసేస్తాం, ఫస్ట్ టర్మ్ని మైనస్ చేస్తాం. వచ్చిన దాన్ని గ్యాప్తో డివైడ్ బై చేస్తాం. అక్కడ ఆన్సర్ ఏదైతే వచ్చిందో అవి గ్యాప్స్ అవుతాయి. దానికి 1 యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అవుతాయి. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఎక్కడా కానీ ఫార్ములా వాడాల్సిన అవసరము లేదు.
మనం యాక్చువల్గా దీనికి ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి 2 టైమ్స్ వాడాల్సి వస్తుంది ఫార్ములా బేసెస్ చేస్తే. కాబట్టి ఫార్ములా అనేది ఎక్కడ యూస్ చేయమండి, ఓన్లీ షార్ట్ కట్ మాత్రమే వాడతాం. ఇక్కడ 14 చాప్టర్స్ ఉంటాయి మీకు సెమిస్టర్ 1లో సెమిస్టర్ 2లో. 14 చాప్టర్స్లో ఏ క్వశ్చన్కి మనం ఎక్కడ ఫార్ములా అనేది యూస్ చేయమండి, ఓన్లీ షార్ట్ కట్.